వశిష్ఠ మహాముని మనవడైన పరాశర ముని యమునా నది దాటడానికి వెళ్తాడు. ఆ యమునా నది మధ్య పడవలో ఒక అందమైన అమ్మాయి కూర్చొని ఉంటుంది. ఆమెను చూసి అట్రాక్ట్ అయిపోతాడు. ఆమె పేరేంది అంటే సత్యవతి దేవి. యాక్చువల్గా ఆమె స్టోరీ ఏంటంటే, ఒకరోజు మత్స్యకారులు చేపలు పట్టడానికి వెళ్తారు. వాళ్ళ వలలో ఒక పెద్ద చేప చిక్కుకుంటుంది. ఆ చేప గర్భవతి అయి ఉంటుంది. ఆ చేప ఒక దేవకన్య బ్రహ్మదేవుని శాపం వలన చేపలాగా మారుతుంది. సో వాళ్ళు బయటకు తీసుకొచ్చి దాన్ని చీల్చుతారు. గర్భవతి కాబట్టి దాన్ని చీల్చుతారు. చీల్చంగానే ఆ దేవకన్య శాపం నుంచి విముక్తి పొంది పైనకి వెళ్ళిపోతుంది. ఆ గర్భంలో ఒక అబ్బాయి ఒక అమ్మాయి ఇద్దరు ఉంటారు. సో వీళ్ళంతా వెళ్ళి ఇన్ఫర్మేషన్ అంతా ఆ దేశ మహారాజు అయిన దాస్య మహారాజుకి చెప్తారు. చెప్పిన వెంటనే ఆయన ఈ మగబిడ్డ అయిన ఆయనని మత్స్య దేశానికి